హలో అందరికి వెల్కమ్ అనదర్ వీడియో. సో ఈ వీడియో నార్మల్ ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అంత ఆగమాగం ఈరోజు. ఎందుకంటే పొద్దున మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, వచ్చేవరకు ఆల్మోస్ట్ 8 అయిపోయింది. అక్కడ మా మమ్మీ కిచెన్లో సౌండ్ చేస్తుంది. ఏం చెప్పాలి, ఏం చెప్తాం, ఏమన్నంటే ఎట్లా కొడుతుంది తెలుసా మా మమ్మీ. ఒకరోజు మీకు షార్ట్ వీడియో అన్నా ఒక లాంగ్ వీడియో అన్నా తీసి చూపిస్తాను, చూడండి ఎట్లా కొడుతుంది. ఇప్పుడు కూడా గిన్నెల సపోర్ట్ చేస్తుంది. ఏం చెప్పాలి. సో నార్మల్గా ఈరోజు బేసిక్గా టాపిక్ ఏంటంటే మా వస్తుంది. ఆ రూమ్లో కంటిన్యూ చేద్దాం. సో ఈ రూమ్లోకి వచ్చేసిన. ఎందుకంటే మా ఇంట్లో ఎట్లాంటి వాళ్ళు అంటే, ఎందుకు ఇప్పుడు వాళ్ళ గురించి ముందు ముందు మీరు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను చాలా టైర్డ్ ఉన్నా, చాలా అంటే ఘోరంగా. ఏం చేయబుద్ధి అవుతలేదు, నిద్ర సరిపోతలేదు, రోజు వీడియోస్కి టైం ఉండలేదు, పోస్ట్ చేయడానికి టైం ఉండలేదు. ఎడిట్ బాగానే చేస్తాను కానీ పోస్ట్ టైంలోనే నాకు ఏదో ఒక పని వస్తుంది, అట్లా అట్లా అవుతుంటా అనమాట. సో నేను ఈరోజు ఏం చెప్దాం అనుకొని వీడియో తీస్తున్నా అంటే, చాలా మందికి స్కిన్ కేర్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది అర్థం కాదు. సో స్కిన్ కేర్ అంటే ఏ ఏ ప్రోడక్ట్ ఏ బ్రాండ్ ఫేమస్ అయితే ఆ బ్రాండ్, ఏ ప్రోడక్ట్ ఫేమస్ అయితే ఆ ప్రోడక్ట్ తీసుకుంటుంటారు. సో కొంతమందికి ఏంటంటే ఇక పైసలు ఆబ్వియస్గా కొంతమందికి బాగా పైసగల్లో అయితే ఏవి స్నేల్ వస్తే స్నేల్, అవి వస్తే అవి, ఇవి వస్తే ఇవి, ఇట్లా ఏ ప్రోడక్ట్ ఫేమస్ అయితే అది పర్చేజ్ చేసి వాడుతుంటారు. సో ఇట్లా మనకి అంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి స్కిన్ కేర్ అనేది పెద్ద ఏమంటారు, పెద్ద అనిపిస్తుంది అనమాట. అంటే ఏం వాడాలి, ఏది వాడాలి, ఏ బ్రాండ్ వాడాలి, అది బడ్జెట్లో ఉంటుందా ఉండదా అనేది చాలా మందికి ఇప్పటికీ, ఇంకా వాళ్ళకి చదువు వచ్చినా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఏ ప్రోడక్ట్ ఏ స్కిన్ టైప్ వాళ్ళు తీసుకోవాలి, ఏ ప్రోడక్ట్ మనము పర్చేస్ పర్చేస్ చేస్తే మనకు బెస్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఏ దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవన్నీ చూసుకోవడం, బడ్జెట్లో వస్తుందా మనకి బడ్జెట్లో రావట్లేదా అనేది కూడా చాలా మందికి తెలియదు. సో తక్కువ ప్రైస్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ మంచిగా ఉండవేమో అన్న ఒక అపోహ ఉంటుంది. సో మనము మెయిన్గా ఏ బ్రాండ్ ఫేమస్ అయితే ఆ బ్రాండ్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ స్కిన్ టైప్ ఏంది, మీ స్కిన్ పైన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఫస్ట్ మీరు అవి తెలుసుకోండి. అంటే మీ స్కిన్ టైప్ ఏంది, మీ స్కిన్ అంటే మీకు యాక్ని ప్రోన్ స్కిన్, పిగ్మెంటేషన్ స్కిన్, స్కార్స్ ఉన్నాయా, ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్నాయా, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, మీకు అండర్ ఐస్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయా, నెక్ బ్లాక్ ఉందా, అసలు అవన్నీ ఎందుకు అవుతున్నాయి, ఇట్లా పింపుల్స్, ఇట్లా స్పాట్స్ ఉన్నాయా, అవన్నీ మీరు తెలుసుకోండి. అంటే ఏం ప్రాబ్లం ఉంది, అసలు మీ స్కిన్ డిస్కలరేషన్ ఉందా లేదా, ఈవెన్ గానే ఉందా, అంత స్కిన్ హెల్దీగా ఉందా లేదా, ఇవన్నీ మీరు హెల్దీగా స్కిన్ ఉంది అంటే, హెల్దీ స్కిన్ ఎవ్వరికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫుడ్ బాగుండదు, స్ట్రెస్ ఎక్కువ, టెన్షన్స్ ఎక్కువ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, అన్ని ఇప్పుడున్న జనరేషన్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి స్కిన్ అయితే హెల్దీగా ఉండదు. సో హెల్దీగా ఉన్న ఏ ప్రాబ్లం లేకున్నా వాళ్ళకి కరెక్ట్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలో తెలియక కూడా వాళ్ళకి అది దానికి రీజన్ అనేది అర్థం కాదు, అంటే ఏ ప్రాబ్లంకి ఏది వాడాలని. సో డ్రై స్కిన్ ఉంటే క్రీమ్ బేస్డ్ కానీ లిక్విడ్ బేస్డ్ తీసుకోవద్దు, క్రీమ్ బేస్డ్ అంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి, దాంట్లో హార్ష్ కెమికల్స్ ఉండకుండా, ఇంకొకటి దాంట్లో డ్రైనెస్, అది మనకి మీరు ఏది తీసుకున్నా అందులో ఏమంటారు హైలరానిక్ యాసిడ్ కానీ
నయాసినమైడ్ కానీ, హైలరానిక్ యాసిడ్ కానీ, మన పెప్టైడ్స్ కానీ, సెరమైడ్స్ కానీ ఉన్నట్టయితే మీ స్కిన్ డ్రై కాకుండా మీకున్న కొంచెం డిస్కలరేషన్ ని అది రెడ్యూస్ చేస్తుంది. సో రైస్ వాటర్ కానీ, రైస్ కంటెంట్ కానీ ఉన్న కోకోనట్ వాటర్ ఉన్న అంటే ఉన్న ఇంగ్రీడియంట్స్ తోని ఉన్న ప్రోడక్ట్స్ ని తీసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది డ్రై కాకుండా ఆటోమేటిక్ గా మీ స్కిన్ మాయిశ్చర్ కంటెంట్ మీ స్కిన్ కి వస్తే, ఒకవేళ ఓవర్ డ్రై ఉంటే మాయిశ్చర్ కంటెంట్ మీ స్కిన్ పైన వస్తే మీకు ఆటోమేటిక్ గా గ్లో అనేది వస్తుంది. మీ స్కిన్ అనేది అన్ఈవెన్ కనిపించదు. డ్రై ఉంటే అది ఒకలాగా ఇట్లా డ్రై అయిపోయి మీ స్కిన్ లో న్యాచురల్ గా గ్లోయింగ్ అనేది అనిపించదు. సో మీరు గనక మంచి దానికి మాయిశ్చర్ వచ్చేవి క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, సిరమ్స్ కానీ పెడితే అది రెడ్యూస్ అయ్యి ఆటోమేటిక్ గా మీ ఒరిజినల్ అంటే మీకున్న గ్లోని అది బయటికి బాగా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో ఆయిలీ స్కిన్ ఎవరికైతే ఉంటుందో మీరు ఎస్పెషల్ గా లిక్విడ్ బేస్డ్ సన్ స్క్రీన్, లిక్విడ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ కూడా కొంచెం మీ ఆయిల్ కంట్రోల్ అయ్యే ఫేస్ వాషెస్ లైక్ సాలిసిలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, పెప్టైడ్స్ ఇవి తీసుకోవడం, ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీకు అది అనేది ఆయిల్నెస్ అనేది తక్కువ అనిపిస్తుంది. ఇంకొకటి మీకు ఆయిల్ కంట్రోల్ టిష్యూస్ ఉంటాయి, అవి మీరు ఎప్పుడు క్యారీ చేయండి. ఆయిల్ వస్తే ఆ టిష్యూతో డ్యాబ్ చేసేసినట్టయితే ఆయిల్ పోతుంది. అండ్ మీరు లూజ్ పౌడర్స్ బదులు కాంపాక్ట్ పౌడర్స్ యూజ్ చేయడం వల్ల మీ ఆయిల్ అనేది అంటే ఎక్కువ కనిపించకుండా కాంపాక్ట్ పౌడర్ అనేది దాన్ని అబ్జర్వ్ అయిపోయి అది దానికి సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎక్కువ లిక్విడ్ బేస్డ్ యూజ్ చేయండి. అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏంటంటే అసలు మీరు లెస్ పర్సంటేజ్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు మీరు విటమిన్ సి కానీ, నయాసినమైడ్ కానీ, హైలరానిక్ యాసిడ్ కానీ ఏది వాడినా 1-2% ఉన్న ప్రోడక్ట్సే తీసుకోండి. అవి ఎంత ఉంటున్నాయి పర్సెంట్ అందులో చూసుకోండి. మీరు ఎక్కువ మటుకు మీరు కూడా ఇట్లా కోకోనట్ వాటర్ లేకపోతే రైస్ వాటర్, రైస్ ఫ్లోర్ ఉన్నవి అట్లాంటి న్యాచురల్స్ అంటే ఆ న్యాచురల్స్ కాదు, న్యాచురల్ గా ఉండే బ్రాండ్స్ ఉంటాయి కదా, కొన్ని బ్రాండ్స్ మాత్రమే అట్లా ఉంటాయి. సో ఆ బ్రాండ్స్ నుంచి పర్చేస్ చేస్తే బెటర్. లైక్ కాదిక్ న్యాచురల్స్ అని ఒక బ్రాండ్ ఉంటది, అది నాకు ప్యూర్ గా అనిపిస్తుంది. అంటే ప్యూర్ గా న్యాచురల్ గా ఉంటది వాళ్ళ ప్రోడక్ట్స్ అనిపిస్తాయి. సో వాళ్ళవి మీరు ట్రై చేయడం బెస్ట్. ఎందుకో నాకు కాదిక్ న్యాచురల్స్ వాళ్ళది బాగా నచ్చుతుంది బ్రాండ్. అందులో హెయిర్ మాస్క్లు అయినా, ఆయిల్స్ అయినా, షాంపూస్ అయినా, టోనర్స్ అయినా, ఫేస్ మాస్క్లు అయినా బాగుంటాయి. అండ్ నా సెన్సిటివ్ స్కిన్ కి అయిపోయింది. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ కి మీరు ఇప్పుడు నేను ముందు చెప్పినవే మీకు అంటే ఇప్పుడు సమ్మర్ కొంతమందికి ఆయిలీ ఫేస్ అవుతుంది కాంబినేషన్ ఉంటే, వింటర్స్ చాలా ఓవర్ డ్రై అవుతుంది. మీరు వింటర్స్ లో డ్రై స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి, సమ్మర్ లో ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ గనక నెక్ డిస్కలరేషన్ కానీ, బాగా ట్యానింగ్ ఉంటే కానీ మీరు సన్ స్క్రీన్ మస్ట్ యూజ్ చేయాలి. అది కూడా SPF 60 PA++, 4+ ఉన్నవి 4+ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయండి, SPF 60. సో మీకు దానివల్ల ట్యానింగ్ పోతుంది. మీరు ఒకవేళ బిగినర్ అంటే ఇప్పుడిప్పుడే ట్యాన్ అయినట్టు అనిపిస్తుంది, అంటే డిస్కలరేషన్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే మీరు 60% సన్ స్క్రీన్ SPF 4+ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగా మీకు కంట్రోల్ అవుతుంది. మీరు బాగా ట్యాన్ అయ్యారు, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది నెక్ అంటే ఫేస్ నెక్ మన బాడీ ఒక కలర్ అనుకుంటే మీరు డెర్మటాలజిస్ట్ ని అంటే వెళ్ళి కన్సల్ట్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నార్మల్ బ్రాండ్స్ ఎంతైనా అవి చాలా మినిమల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ కి అవి పనిచేస్తాయి కానీ మన ఏ ప్రోడక్ట్స్ అయినా చాలా అంటే పీక్స్ కి వెళ్ళిన కొన్ని ఉండే ఇష్యూస్ కి పని చేయవు అనమాట. సో మీకు ఏమైనా చాలా డిస్కలరేషన్, ఇప్పుడు నా ఫేస్ అంతా బాగానే ఉంటది, బాడీ బాగానే ఉంటది, నా నెక్ ఒకటి, ఇప్పుడు నా ఫేస్ ఒక కలర్ అయిపోయింది,
నా నెక్ ఒక కలర్ అయిపోయింది, నా బాడీ ఒక కలర్ అయిపోయింది. సో నేను చాలా యూజ్ చేసి నేను నా పాత ఫోటో అండ్ ఇప్పుడు ఫోటో నేను యాడ్ చేస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను ఘోరంగా నల్లగా ఉంటుండే, చాలా ట్యాన్ ఉంటుండే, చాలా డిస్కలరేషన్ ఉంటుండే. సో నేను మాయిశ్చరైజర్ మెయిన్ నా దగ్గర, అప్పుడు నా దగ్గర పైసలు లేకుంటుండే, నేను ఏ కోర్స్ నేర్చుకోలేదు, అసలు నేను ఈ ఫీల్డ్ కి రాలేదు ఇంకా అప్పట్లో. నేను అప్పటి నుంచి అయినా మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తుండే, అది లాక్మీ పీచ్ మిల్క్ ఒకటి, నివియా వైట్ కలర్ ది ఒకటి. సో నేను అవి ఫ్రీక్వెంట్ గా అవే పెడుతుండే నేనైతే. అప్పుడు నేను ఎప్పుడు చెప్తున్నా అంటే ఒక 4 years బ్యాక్, 3-4 years బ్యాక్ ముచ్చట చెప్తున్నా. ముందు అప్పటి నుంచి నేను నార్మల్ ఒక మాయిశ్చరైజర్ తప్ప నేను ఏం యూజ్ చేయకపోతుండే. సన్ స్క్రీన్ కూడా స్టార్టింగ్ లో 2021-22 ఇట్లా సూపర్ మార్కెట్ కి పోతే లాక్మీ సన్ స్క్రీన్ కనిపిస్తే తీసుకున్నా. సో అది బాగా ఆయిలీ ఆయిలీ అనిపిస్తుండే, అప్పుడు ఎల్లో కలర్ లో వస్తుండే లాక్మీది, ఇంత ట్యూబ్ లా ఉంటుండే. సో అది ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ అది పెట్టుకుంటుండే, అది ఆయిల్ ఉంటుండే, నాకు అర్థం కాకపోతుండే అసలు ఇంత ఆయిల్ ఉన్నది మనం పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా అది ఏం తెలియదు మనకి. సన్ స్క్రీన్ పెట్టుకోవాలని ఏదో అసలు అప్పుడు ఇంత సన్ స్క్రీన్స్ కూడా అంత ఫేమస్ కాలేవు. సో అట్లా నేను అది పెట్టుకుంటుండే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ పక్కా పెట్టుకుంటుండే. ఇంకా కాజల్ తెలియదు, ఐబ్రో పెన్సిల్ తెలియదు, పౌడర్స్ తెలియవు, కన్సీలర్స్ తెలియవు, ఏం తెలియదు నాకు అప్పుడు. నేనైతే అప్పటి నుంచి మాయిశ్చరైజర్ అయితే ఎప్పుడు స్కిప్ చేయలేదు, ఇప్పటిదాకా స్టిల్ డే వరకు నేను మాయిశ్చరైజర్ స్కిప్ చేయను. అప్పుడప్పుడు స్కిప్ చేస్తా, ఎందుకు అంటే నాది సన్ స్క్రీన్ దాంట్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ అనిపిస్తుంది నేను యూజ్ చేసేది. సో నేను అందుకే సపరేట్ గా మాయిశ్చరైజర్ పెట్టట్లేదు ఇప్పుడు. ఎందుకో నాకు మాయిశ్చరైజర్ కొంచెం నాకు పడతలేదు అనిపిస్తుంది ఈ మధ్య, పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. సో అందుకే అవాయిడ్ చేస్తున్నాను. చూద్దాం ముందు ముందు మాయిశ్చరైజర్ మారుద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ అట్లా అన్నమాట. సో మీరు నార్మల్ గా మీకు ఏం తెలియకున్నా గానీ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయండి, సన్ స్క్రీన్ యూజ్ చేయండి, సిరమ్స్ ఏం యూజ్ చేయకుండా కనీసం ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేయకుండా సన్ స్క్రీన్ అనే యూజ్ చేయండి. ఎందుకంటే చాలా డిస్కలరేషన్ అయిపోయినాక అది పోదు, చాలా టైం పడుతుంది. సో నేను ఇప్పుడు డర్మటాలజిస్ట్ దగ్గరికి పోతేనే, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా నేను కొంచెం లావు ఉంటా కాబట్టి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి, సో నాకు నెక్ అనేది డార్క్ అయిపోయింది. ఎట్లా అంటే నేను కంఫర్టబుల్ గా ఏ బట్టలు వేసుకోలేకపోతా. ఇట్లా కొంచెం డీప్ నెక్, ఇప్పుడు ఒకవేళ నెక్ ఈడి వరకు పెట్టారు అనుకోండి, ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్, 3 కలర్స్ కనిపిస్తే అది కాన్ఫిడెంట్ గా ఉండదు. సో నేను అందుకనేసి నేను నాకు ఏమంటారు గ్లైకోలిక్ యాసిడ్ ది ట్యూబ్ పెట్టుకున్నప్పుడు బాగా పనిచేసింది, అంటే కొంచెం రెడ్యూస్ అయ్యింది, మొత్తం పోలే, అంటే ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించింది. నేను అది ఆపేసిన, మళ్ళీ నాకు అది ఎక్కువ అయింది అనిపిస్తుంది. సో నేను డర్మటాలజిస్ట్ దగ్గర పోదామని ఫిక్స్ అయిపోయినా, నెక్ కి ఎస్పెషల్ గా నెక్ కోసమే. నీకు దండం పెడతారా అయ్యా ఏదో ఒకటి ఇవ్వరి అని అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా సిరమ్స్ పెట్టిన, క్రీమ్స్ పెట్టిన, డే క్రీమ్, నైట్ క్రీమ్స్, సిరమ్స్, పిగ్మెంటేషన్ సిరమ్ పెట్టిన, వైట్నింగ్, బ్రైట్నింగ్ అన్ని పెట్టిన నెక్ కి, కానీ నాకు నెక్ కి ఏ యూజ్ అనిపించలేదు. ఫేస్ కి బాగా రిజల్ట్ ఉంది నా ఫేస్ కి, నెక్ కి ఒక్కటే ఏది అనిపిస్తలేదు. సో నేను అందుకే డర్మటాలజిస్ట్ దగ్గర పోదామని ఫిక్స్ అయిపోయినా. సో ఇది ఒక ర్యాండమ్, అంటే నా స్కిన్ జర్నీ గురించి చెప్దామనేసి, కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి నేను ముందు ముందు వీడియోస్ లో కూడా స్కిన్ కేర్, ఫేషియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్ మేడ్ ఫేషియల్స్ కూడా చూపిస్తాను. సో నెక్ కి వచ్చేసి నాలాగా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, నెక్ కొంతమందికి లావు ఉండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే నెక్ ఇక అది డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, బక్కగా అయ్యి హార్మోనల్ బ్యాలెన్స్ అయితేనే అది పోతది. సో మీరు ఎంత ట్రై చేసి ఎంత డబ్బులు పెట్టుకొని వేస్ట్. నేను చాలా కొని కొని అవి ఏమంటారు, అవి రిజల్ట్ రాక నేను ఇక వదిలేసిన, నెక్ ని డర్మటాలజిస్ట్ దగ్గరికే పోయి చూపించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలా డిస్కలరేషన్, చాలా గలీజ్ గా కనిపిస్తుంది నెక్. సో నేను అందుకే ఫిక్స్ అయిపోయినా, అదొక్కటే నాకు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా. నా హెయిర్ కూడా నేను ఫీల్ గాను, నా వెయిట్ కూడా నేను ఫీల్ గాను, కానీ నా నెక్ వల్ల నాకు చాలా లో కాన్ఫిడెంట్ అనిపిస్తుంది. సో అంతే, వీడియో లెందీగా అయితే
ఏమనుకోకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నాకు నేనేమేమైతే మిస్టేక్స్ చేసినా మీరు అవి చేయకుండా ఉండండి అని చెప్తున్నాను అంతే. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్లో వీడియోస్, లాంగ్ వీడియోస్ కష్టమే, ఎందుకంటే నేను ఒక్క వీడియో షూట్ చేయలేదు ఇప్పటిదాకా. అంతా కొంచెం లో ఉంది, అంటే కొంచెం హెల్త్ లోగా అనిపిస్తుంది. హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి నేను. అప్పుడు ఈ జాబ్ జాయిన్ కాకముందు బాగుంటుండే, డైట్ చేస్తుండే, ఎక్సర్సైజ్ చేస్తుండే, వాకింగ్ చేస్తుండే, ఫ్రూట్స్ తింటుండే, మంచిగా స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు టైం ఉండదు, నిద్ర పోయినాక కూడా పోనట్టు అనిపిస్తుంది. వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ కంట్రోల్ లేదు, ఏది లేదు. మొత్తం టోటల్ గా ఆగమాగం ఉంది ఇవి 3 months నుంచి, 4 months నుంచి. సో ఈ 1 month నుంచి అయితే ఘోరంగా జంక్ ఫుడ్ తింటున్నా, అందుకే అన్ని కురుపులు పింపుల్స్ అయినాయి. సో మీకు కనిపిస్తుందో లేదో, ఇట్లా ఇట్లా నార్మల్ అయితే నా స్కిన్ మంచిగా ఉంటది, కాకపోతే ఈడ ఈడ అవుతున్నాయి ఇవన్నీ పింపుల్స్. సో అట్లా అన్నమాట. ఈ దులిపే కట్టలు ఇవన్నీ ఇట్లా పెడతారు, ఎట్లా వీడియో తీయాలి జర మీ అమ్మలు కూడా ఇట్లా చేస్తే చెప్పుడి. జర దులిపే కట్టలు, ఇగో ఈ బట్టలు, ఇగో ఇగో ఇవి ఏడ జాగలేనట్టు అట్లా ఉంటది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అంతే వీడియో. బాయ్. ర్యాండమ్ వీడియో అన్నమాట, అబౌట్ మై స్కిన్ కేర్ జర్నీ అనుకోండి. సో అంతే, బాయ్. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. అండ్ మీ స్కిన్ టైప్ ఏది, మీకు ఏమైనా సజెషన్స్, ప్రోడక్ట్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో నేను ఆ పేరుతో సహా బ్రాండ్ పేరు కానీ లేకపోతే అది లింక్ కానీ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే వీడియో. బాయ్.